ఇంటి దేవుడిని ఎలా బాగు చేయాలి అంటే మీ ఇంటి దేవుడిని బాగు చేయడం అంటే సపోజ్ మీ ఇంటి దేవుడు మనకు నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో చిలకలమ్మ గుడి ఉంది. చిలకలమ్మ మీకు ఇంటి దేవతగా ఉండొచ్చు. మీకే కాదు ఇంకా ఇతర ప్రాంతాల్లో ఇతర గ్రామాల్లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకు కూడా అంటే అన్ని రకాల కులస్తులకు కూడా ఆమె ఇంటి దేవతగా ఉండొచ్చు. మీ ఒక్కరికే ఉండదు కదా, ఆమెను ఎంతోమంది కులస్తులు ఆమెను పూజించి ఆరాధించి ఉండొచ్చు. వాళ్ళ తాత ముత్తాతల నుంచి వాళ్ళ తండ్రులు తాతల నుంచి పూజించి ఉండొచ్చు. అప్పుడు మీరు ఏం చేయాలి? మీ ఇంటి దేవుణ్ణి గుడిని బాగు చేసుకోవడానికి ఇప్పుడు మనకు సోషల్ మీడియా అనేది చాలా విస్తృతంగా మనకు అందుబాటులో ఉంది. కాబట్టి మీరందరూ ఏం చేస్తారంటే చదువుకున్న వాళ్ళు మీరు వెంటనే మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ ఫేస్బుక్ ట్విట్టర్లో అన్నిట్లో కూడా పలానా నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో చిలకలమ్మ తల్లి గుడి శిథిలావస్థలో ఉంది కాబట్టి మీరు ఈ చిలకలమ్మ దేవత ఎవరికైతే ఏ కులస్తులకైతే ఏ కుటుంబాలకైతే ఇంటి దేవతగా ఉందో వారందరూ కూడా వెంటనే స్పందించి అంటే మీరు యూట్యూబ్ మాధ్యమంగా కావచ్చు, ఫోన్ ద్వారా కావచ్చు, లేకుంటే మీడియా ద్వారా కావచ్చు, ప్రింట్ మీడియాగా అంటే పేపర్ ద్వారా కావచ్చు, టీవీ ద్వారా కావచ్చు, ఏదో రకంగా మీరు ఆ ఇన్ఫర్మేషన్ని చేరవేయండి అందరికీ. అంటే ఈ గన్నారం గ్రామంలో ఉన్న చిలకలమ్మ తల్లి ఎవరెవరికైతే అంటే నేను ఉదాహరణకి చెప్తున్నా మీకు అర్థం కావడానికి. అంటే మీ ఇంటి దేవత ఎక్కడైనా ఉండొచ్చు, ఏ రాష్ట్రంలో అయినా సరే ఉండొచ్చు, అంటే మన భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో అయినా సరే ఉండొచ్చు. నేను ఉదాహరణ మీకు తెలవడానికి పలానా గన్నారం గ్రామంలో ఉన్న చిలకలమ్మ తల్లి అని చెప్తున్నాను అన్నమాట. అయితే మీరు చెప్పండి, ఇట్లా మన చిలకలమ్మ తల్లి గుడి శిథిలావస్థలో ఉంది కాబట్టి మీరు ఎవరెవరైతే ఈ చిలకలమ్మ తల్లిని మీరు మీ ఇంటి దేవతగా ఆరాధిస్తుర్రో వాళ్ళందరూ కూడా మీ వంతుగా మీరు సహాయ సహకారాలు అందించండి, ధన రూపంలో సహాయ సహకారాలు అందించండి అని చెప్పేసి మీరు అట్లా మీరు ధనాన్ని సేకరించి మీ ఇంటి దేవత యొక్క గుడిని బాగు చేసుకోండి. అర్థమైందా? మీ ఇంటి దేవత గుడిని బాగు చేయించండి. అప్పుడు తద్వారా ఏమవుతుంది, ఆ చిలకలమ్మ తల్లి ఎవరెవరు ఏ కుటుంబాలకైతే ఇంటి దేవతగా ఉందో అంటే చిలకలమ్మ తల్లి అంటే నేను చెప్తున్నా అట్లా ఉదాహరణకు కొందరికి శివుడు ఇంటి దేవుడిగా ఉండొచ్చు, కొందరికి విష్ణువు ఇంటి దేవుడిగా ఉండొచ్చు, కొందరికి రాముడి ఇంటి దేవుడిగా ఉండొచ్చు, కొందరికి దుర్గమ్మ ఉండొచ్చు, కొందరికి కాళీమాత ఉండొచ్చు. అట్లా ఎవరికి ఏ దేవత ఇంటి దేవతగా ఉందో వాళ్ళు ఆ దేవుడికి సంబంధించిన గుడిని ఆ దేవాలయానికి సంబంధించిన యోగక్షేమాలు బాగోగులు మీరు చూసుకోండి. అప్పుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆ తల్లిదండ్రులు చల్లగా కాపాడతారన్నమాట. అర్థమైందా? అప్పుడు మీరు ఆ సమాచారాన్ని అందిస్తే అందరికీ తెలుస్తుంది. అందరూ సాయం చేయాల్సిన పని లేదు. అందరూ సాయం చేయాల్సిన పని లేదు. ఆమె ఎవరికైతే ఇంటి దేవతగా ఉందో వాళ్ళు సాయం చేస్తే సరిపోతుంది. సో అట్లా ఆమె ఎవరెవరికైతే ఇంటి దేవతగా ఉందో వాళ్ళందరూ ధన రూపంలో సహాయం చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఆ ధనాన్ని మీరు సేకరించి మీ టెంపుల్ని బాగు చేయించుకోండి. బాగు చేసుకుంటే అప్పుడు ఆ దేవుడు ఎవరెవరికైతే ఇంటి దేవుడిగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ దేవుడు చల్లగా చూస్తాడు, రక్షిస్తాడు, కాపాడతాడు. అట్లాగే ఆ దేవాలయంలో కూడా సకాలంలో ఒక పూజారిని మీరు చక్కగా నియమించి అక్కడ సకాలంలో సక్రమంగా పూజలు, అభిషేకాలు, యజ్ఞయాగాలు, అన్నదానాలు సకాలంలో సక్రమంగా జరిగేలా ఏర్పాట్లు చేయండి. అట్లా అంటే మీరందరూ ఒక మనిషి చేయి కలిపి చేస్తే అప్పుడు ఆ దేవత ఎవరెవరికైతే ఇంటి దేవుడిగా ఉందో ఆ కుటుంబాలన్నింటినీ కూడా ఆమె చల్లగా చూస్తుంది, రక్షిస్తుంది, కాపాడుతుంది అన్నమాట. సో ఇది మీరు మీ ఇంటి దేవుడి గుడిని బాగు చేసుకునేటువంటి విధానం అన్నమాట. ఓకేనా? రైట్. ఇంటి దేవుడిని